అసలు ఈ వంటల విషయానికి వస్తే ఏదో ఒక కొత్త వంట చేసి పెడదాము అనిపిస్తది రోజు. కాకపోతే ఆ వంట ఎలా వస్తదో, ఏంటో అనే భయం ఒకటి. మళ్ళీ తెచ్చిన సరుకులు వేస్ట్, పని వేస్ట్, మనీ వేస్ట్ అనిపిస్తది. అలాగని చెప్పి అసలు ట్రై చేయకుండా ఉండమనుకోండి, ట్రై చేస్తాం. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి. ప్రతిరోజు కొత్త వంటలు చేయాలంటే కష్టమే కదా! అవునా కదా! మీరే చెప్పండి. అలాగని చెప్పి కొత్త వంటలైతే అస్సలు ట్రై చేయకుండా మాత్రం ఉండను. ఎప్పుడో ఒకసారి ఆ ట్రై చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేలాగే చూసుకుంటాను. ఎందుకంటే డబ్బులెవరికీ ఊరికే రావు గదా! అందుకని జెప్పేసి చాలా జాగ్రత్తగా చేస్తా వంట చేసేటప్పుడు మాత్రం. ఏది వేస్ట్ చేయనసలు. అన్నట్టు ఈరోజు చామదుంపల పులుసు పెట్టాను. సారీ ఈరోజు గాదు నిన్న పెట్టాను. చామదుంప పులుసు గాని, కంద పులుసు గాని పెట్టేటప్పుడు ముక్కలు ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసి తీసుకుంటే పులుసనేది టేస్ట్ చాలా బావుంటది. వీలైతే ఒక లైక్, కుదిరితే సబ్స్క్రైబ్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ అన్నట్టు చెప్పావు అని అనుకోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బై బై.